ఎలాన్ మస్క్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేవి టెస్లా, ట్విట్టర్ ఇంకా స్పేస్ ఎక్స్. ఈ కంపెనీలతో ఎలాన్ మస్క్ ఎంత పెద్ద బిలియనీర్ అయ్యాడో మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఎలాన్ మస్క్ అమెరికాలో జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కోట్ల డాలర్లు పంచబోతున్నాడు. అదే స్పేస్ ఎక్స్ ఐపీఓ. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అంటే ఫస్ట్ టైం ఒక కంపెనీ స్టాక్ మార్కెట్ లోకి వచ్చి పబ్లిక్ కి షేర్స్ అమ్మడం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే స్పేస్ ఎక్స్ ఐపీఓ వాల్యుయేషన్ ఎంతో గెస్ చేయండి. ఒక 100 బిలియన్లు ఉంటుందా, లేకపోతే 500 బిలియన్లు? అది కూడా కాదు బాస్, 1.75 ట్రిలియన్ డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల దాదాపు 145 లక్షల కోట్ల రూపాయలు. ఎస్, మీరు విన్నది నిజమే, 145 లక్షల కోట్ల రూపాయలు. ఇది ఎంత పెద్ద అమౌంట్ అంటే అమెరికాలో ఉన్న అన్ని డిఫెన్స్ కాంట్రాక్ట్ కంపెనీలు కలిపినా, ఇంకా కోకోకోలా, మెక్డొనాల్డ్స్, డిస్నీ, నైకీ ఇంకా స్టార్ బక్స్ ఇవన్నీ కలిపినా కూడా స్పేస్ ఎక్స్ వాల్యుయేషన్ కంటే తక్కువే. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉన్న టాప్ 10 కంపెనీలు కలిపినా కూడా ఇంత వాల్యుయేషన్ రాదు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, అసలు ఎవరు కొంటున్నారు భయ్యా ఇంత పెద్ద వాల్యుయేషన్ పెట్టి? ది షాకింగ్ ఆన్సర్, అమెరికాలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఈ స్పేస్ ఎక్స్ లో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. వాళ్ళు ఖచ్చితంగా కొంటారు అని నువ్వు ఎలా చెప్తావు బ్రో? అది వాళ్ళ ఇష్టం కదా అని మీరు అడగొచ్చు. కానీ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ డబ్బులతో అమెరికా గవర్నమెంట్ స్పేస్ ఎక్స్ లో ఇన్వెస్ట్ చేయబోతుంది. దాంతోనే వాళ్ళు మిలియనీర్లు అవ్వబోతున్నారు. అలా ఎందుకు జరుగుతుందో ఈ వీడియోలో చెప్తా. అండ్ ప్రపంచంలోని టాప్ టెక్ కంపెనీలైన యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లేదా ఎన్విడియా లాంటి కంపెనీలు మన ఇండియాలో మన దగ్గర నుండి ఎంత సంపాదిస్తుందో చెప్తా. అండ్ మనం ఎందుకు అందులో ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాం, మనం ఎలా వాటి నుండి డబ్బు సంపాదించాలో కూడా ఈ వీడియోలో చెప్తా. జనరల్ గా స్పేస్ ఎక్స్ ఏం చేస్తుంది అని బయట ఎవరినైనా అడిగితే చాలా మంది రాకెట్స్ పంపిస్తుంది లేదా మార్స్ కి మనుషులను తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తుంది అని అంటారు. కానీ స్పేస్ ఎక్స్ రాకెట్లను స్పేస్ లోకి పంపిస్తే వచ్చే రెవెన్యూ అందులో 25% మాత్రమే. వీళ్ళు అమెరికన్ గవర్నమెంట్ యొక్క శాటిలైట్స్ ని ఆర్బిట్ లోకి పంపిస్తారు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి కార్గో సప్లై చేస్తారు, నాసా కోసం మిషన్స్ చేస్తారు. ఇవి చూడడానికి చాలా కూల్ గా ఉంటాయి, న్యూస్ లో ఫుల్ హైప్ వస్తుంది. లాస్ట్ ఇయర్ ఈ రాకెట్ బిజినెస్ దగ్గర $4 బిలియన్ రెవెన్యూ జనరేట్ చేసింది. వినడానికి 4 బిలియన్లు అంటే చాలా పెద్ద నెంబర్ లా అనిపిస్తుంది కదా. కానీ స్పేస్ ఎక్స్ 1.75 ట్రిలియన్ వాల్యుయేషన్ తో పోలిస్తే ఈ 4 బిలియన్ అనేది ఆవగింజంతా కూడా ఉండదు. సో రాకెట్స్ పంపించడంలో వాళ్ళు సక్సెస్ఫుల్ అయినా సరే ఫైనాన్షియల్ గా చూస్తే ఆ వాల్యుయేషన్ ని జస్టిఫై చేసే రేంజ్ లో వాళ్ళు ప్రాఫిట్స్ తేవట్లేదు. ఫైనల్లీ మనం స్పేస్ ఎక్స్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్ గురించి మాట్లాడాలి. ఇదే స్టార్ లింక్. స్పేస్ ఎక్స్ లోనే అస్సలు రాని ది క్రౌన్ జ్యువెల్ ఇదే. జనరల్ గా బయటి వాళ్ళకి స్పేస్ ఎక్స్ అంటే రాకెట్స్ తెలుసు, కానీ ఇన్వెస్టర్లకి, వాల్ స్ట్రీట్ వాళ్ళకి స్పేస్ ఎక్స్ అంటే స్టార్ లింక్. ఈ స్టార్ లింకే స్పేస్ ఎక్స్ కి వచ్చే అన్ని బిల్స్ ని పే చేస్తుంది. అసలు స్టార్ లింక్ అంటే ఏంటి? ఇదొక శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్. స్పేస్ నుండి ఇంటర్నెట్ వస్తే ఎలా ఉంటుంది అనే ఒక క్రేజీ ఐడియాతో 2020లో బీటా వర్షన్ లాంచ్ అయింది. ఈ 6 సంవత్సరాల్లో హ్యూమన్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ స్కేలింగ్ టెలికాం కంపెనీగా ఎదిగింది. ఇప్పుడు ఎర్త్ ఆర్బిట్ లో 10,000కు పైగా స్టార్ లింక్ శాటిలైట్స్ ఉన్నాయి. వాటి ద్వారా మీరు అమెజాన్ అడవుల్లో ఉన్నా సరే ఇంటర్నెట్ వాడుకోవచ్చు. దీని నెంబర్స్ చూస్తే మీకు దిమ్మ తిరిగిపోతుంది. స్టార్ లింక్ కి ఇప్పుడు 150 కంట్రీస్ లో 10 మిలియన్ యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2025లో స్టార్ లింక్ ఒక్కటే 11.4 బిలియన్ రెవెన్యూ తెచ్చింది. అంటే స్పేస్ ఎక్స్ టోటల్ రెవెన్యూలో 61% వాటా దీనిదే. అందుకే ఇప్పుడు స్పేస్ ఎక్స్ స్టాక్ మార్కెట్ లోకి వస్తుంటే దాని వాల్యుయేషన్ చూసి అందరు షాక్ అవుతున్నారు. అయితే ఇంత పెద్ద వాల్యుయేషన్ ఉన్న కంపెనీలో స్టాక్స్ ఎవరు కొంటారు అని మీరు అడగొచ్చు. ఇక్కడే అమెరికన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఇండియాలో జాబ్ చేసే ప్రతి ఒక్కరికి ప్రొవిడెంట్ ఫండ్ అని వాళ్ళ శాలరీలో కట్ చేస్తారు. ఆ డబ్బు మనం రిటైర్ అయ్యే టైం కి తీసుకోవచ్చు. సరిగ్గా అలానే అమెరికాలో ప్రతి ఒక్కరికి 401k అనే ఒక అకౌంట్ ఉంటుంది. వాళ్ళ శాలరీ నుండి ప్రతి నెల కొంత కట్ అయ్యి ఆ అకౌంట్ లోకి వెళ్తుంది. ఇప్పుడు ఆ డబ్బుని అమెరికన్ గవర్నమెంట్ స్టాక్ మార్కెట్ లోకి ఇన్వెస్ట్ చేస్తుంది. అందులో ప్రాఫిట్స్ వచ్చినా ఆ ఎంప్లాయీస్ కి ఇస్తారు, లాస్ వచ్చినా ఉద్యోగులే భరిస్తారు. అందుకే అమెరికాలో చాలా మంది జాబ్ చేస్తూనే స్టాక్ మార్కెట్ ద్వారా మిలియనీర్స్ అయిపోతారు. సో ఇప్పుడు మన ఇండియాలో నిఫ్టీ, సెన్సెక్స్ లాంటివి ఎలా ఉంటాయో అమెరికాలో స్టాక్ మార్కెట్ లో నాస్డాక్ అనే ఒకటి ఉంటుంది. నాస్డాక్ అనేది అమెరికాలో టెక్నాలజీ కంపెనీలు ట్రేడ్ అయ్యే స్టాక్ ఎక్స్చేంజ్. ఇందులో టాప్ 100 కంపెనీల లిస్ట్ ని నాస్డాక్ 100 ఇండెక్స్ అంటారు. సో ఇప్పుడు ఈ నాస్డాక్ వాళ్ళు స్పేస్ ఎక్స్ కోసం సెపరేట్ గా కొన్ని రూల్స్ తీసుకొచ్చారు. దానివల్ల స్పేస్ ఎక్స్ స్టాక్ మార్కెట్ లోకి రాగానే ఈ అమెరికన్ల రిటైర్మెంట్ ఫండ్స్ అన్ని ఆటోమేటిక్ గా స్పేస్ ఎక్స్ షేర్లను కొనేస్తాయి. అంటే కంపెనీ పెరిగే కొద్దీ అందులో ఇన్వెస్ట్ చేసిన అమెరికన్ ప్రజల సంపద కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అయితే అమెరికన్ల డబ్బు వాళ్ళకి తెలియకుండా ఎవరు కొంటారు అంటే వాళ్ళ డబ్బును మేనేజ్ చేసే ఫండ్ మేనేజర్లు. ఆటోమేటిక్ గా నాస్డాక్ లో ఏ కంపెనీ వస్తే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే అమెరికాలోనే కాదు ప్రపంచంలోనే టాప్ 100 టెక్ కంపెనీలు అందులో ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ గా అమెరికన్ల డబ్బు స్పేస్ ఎక్స్ లోకి వెళ్తుంది. మనకు తెలుసు అమెరికన్ టెక్ కంపెనీలు ప్రపంచంలో ప్రతి మూల పనిచేస్తాయి, ప్రతి చోటు నుండి లాభాలు తెస్తున్నాయి.
యాపిల్ సంవత్సరానికి వీళ్ళ రెవెన్యూ సుమారు 383 బిలియన్లు, అంటే మన రూపాయల్లో దాదాపు 31 లక్షల కోట్లు. గూగుల్ వీళ్ళ సంవత్సర ఆదాయం సుమారు 307 బిలియన్లు, అంటే దాదాపు 25.4 లక్షల కోట్లు. మైక్రోసాఫ్ట్ సుమారు 211 బిలియన్లు, అంటే దాదాపు 17.5 లక్షల కోట్లు. మెటా, ఫేస్బుక్, వాట్సాప్ సుమారు 134 బిలియన్లు, అంటే దాదాపు 11 లక్షల కోట్లు. ఈ లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎక్కడి నుండో కాదు, మన దగ్గర నుండే. అవును, మనం ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఈ కంపెనీల ప్రొడక్ట్స్ మీదే ఆధారపడి ఉన్నాం. ప్రెసెంట్ ఏఐ కంపెనీలు ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ సబ్స్క్రిప్షన్ ని అమ్ముకొని లక్షల కోట్లు సంపాదిస్తున్నాయి. కానీ మన దేశంలో ఒక్క ఏఐ కంపెనీ కూడా లేదు. ఉన్నా సరే వాటికి మార్కెటింగ్ లేదు, ప్రాఫిట్స్ లేవు, అండ్ మన స్టాక్ మార్కెట్ లో కూడా లేవు. జెమినీ లాంటి ఏఐ కంపెనీ ఉన్న గూగుల్ కంపెనీ మాత్రం అమెరికన్ స్టాక్ మార్కెట్ లో ఉంది. మన స్టాక్ మార్కెట్ లో నిఫ్టీ 50 లాస్ట్ 1 year లో 0% రిటర్న్ ఇస్తే అమెరికాలోని S&P 500 దాదాపు 30% రిటర్న్ ఇచ్చింది. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఎన్విడియా కంపెనీ లాస్ట్ 10 ఏళ్లలో 33,000% రిటర్న్స్ ఇచ్చింది. సో అర్థం చేసుకోండి, మనం మన టైం ని, మన డేటాని, మన డబ్బుని ఖర్చు పెడుతూ ఈ కంపెనీలకి ఎన్నో లక్షల కోట్ల ప్రాఫిట్స్ ని తెచ్చి పెడుతున్నాం. అలాంటప్పుడు కేవలం మనం ఈ ప్రొడక్ట్స్ కి కన్స్యూమర్స్ గానే ఎందుకు ఉండిపోవాలి? ఈ కంపెనీల గ్రోత్ లో వాళ్ళు సంపాదిస్తున్న లాభాల్లో మనం ఎందుకు వాటా తీసుకోకూడదు? మనం రోజు వాడే కంపెనీలో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు? ఇక్కడే మనం మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మనం కూడా ఒక సాధారణ అమెరికన్ లాగా ప్రపంచాన్ని వెళ్తున్న ఈ అమెరికన్ టెక్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఇండియా నుండి అమెరికన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే అకౌంట్ ఓపెన్ చేయడం కష్టం, ఫీజులు ఎక్కువ, ప్రాసెస్ అంతా తలనొప్పి అని చాలా మంది వెనకడుగేస్తారు. కానీ ఇండియా నుండి అమెరికన్ టెక్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు ఒకే ఒక్క సొల్యూషన్. ప్లే స్టోర్ లో కానీ యాప్ స్టోర్ లో కానీ వెళ్ళి ఇండ్ మనీ అని టైప్ చేస్తే ఒక యాప్ వస్తుంది. ఇండ్ మనీ అనేది గిఫ్ట్ సిటీ నుండి ఆపరేట్ అవుతుంది అండ్ దీన్ని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ వాళ్ళు రెగ్యులేట్ చేస్తున్నారు. కేవైసీ దగ్గర నుండి మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి ఇండియన్ రెగ్యులేషన్ ప్రకారమే ఇందులో ఆపరేట్ అవుతుంది అండ్ ఇది చాలా ఫాస్ట్ గా, ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. అయితే ఇండియా నుండి మనం అమెరికన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని చాలా మంది అడుగుతారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అమెరికన్లు మన స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినట్టే మన వాళ్ళు కూడా అమెరికన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు మన స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం కంటే మనం అమెరికన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం మనకు పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే డాలర్, ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీ అమెరికా వెళ్ళాలి అనుకునేది డాలర్ కోసం. డాలర్ అనేది ప్రతి సంవత్సరం 8 నుండి 10% పెరుగుతుంది. కాబట్టి ఆ డాలర్ ని మన ఇండియాలోకి తీసుకొస్తే మనకొచ్చే డబ్బు ఇంకా పెరుగుతుంది. అందుకే అమెరికన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే అమెరికన్ స్టాక్స్ కొనాలంటే ఒక్కో స్టాక్ 10,000 కంటే ఎక్కువ ఉంటుంది, కాబట్టి కొనలేం అని అనుకుంటారు. కానీ ఇండ్ మనీలో మీరు చాలా తక్కువ డబ్బులతో కూడా షేర్స్ కొనొచ్చు. ఎగ్జాంపుల్ కి అమెజాన్ షేర్ 20,000 రూపాయలు ఉంటే మీ దగ్గర ఉండే 500తో కూడా ఆ షేర్ ని కొనొచ్చు. అదే ఇండ్ మనీ యాప్ లో ఉన్న ఫ్రాక్షనల్ షేర్ అనే ఫీచర్ ద్వారా. అండ్ ఇండ్ మనీలో ఇన్వెస్ట్ చేయడానికి జస్ట్ మీరు పాన్ కార్డ్, ఆధార్ కార్డు తో అకౌంట్ ఓపెన్ చేసుకుని ఫండ్స్ యాడ్ చేసుకుని నచ్చిన షేర్స్ కొనుక్కోవచ్చు. అలాగే ఇందులో SIP ద్వారా 500 రూపాయలతో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. దాంతో ప్రతి నెల మీరు అమెజాన్ లో కానీ ఎన్విడియా లాంటి బిగ్గెస్ట్ కంపెనీలో షేర్స్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఎన్విడియా, అమెజాన్ లాంటి కంపెనీలు కొన్ని దశాబ్దాల పాటు మార్కెట్ ని ఏలబోతున్నాయి. అలాంటి వాటిలో ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బు ఎక్కడికి పోదు. అందుకే అమెరికన్ ఎంప్లాయీస్ డబ్బు కూడా ప్రతి నెల SIP లాగా వెళ్తుంది. అయితే ఇండ్ మనీ యాప్ అనేది ఓన్లీ అమెరికన్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికే సపోర్ట్ చేస్తుందా అని మీరు అనుకోవచ్చు. కానీ దీని ద్వారా మీరు గ్లోబల్ మార్కెట్ అంటే సౌత్ కొరియా, తైవాన్ లాంటి మార్కెట్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. రీసెంట్ గా తైవాన్ మార్కెట్ మన ఇండియన్ మార్కెట్ ని క్రాస్ చేసింది అని అందరికీ తెలుసు. సో అలాంటి మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇండ్ మనీ ఒక్కటే మనకు ఆప్షన్. అలాగే ఇండ్ మనీలో మీకు ఆటోమేటిక్ గా ట్యాక్స్ రిపోర్ట్స్ జనరేట్ అవుతుంది. కాబట్టి పెద్దగా కన్ఫ్యూజ్ అయ్యే పని లేదు. ట్యాక్స్ ఫైలింగ్ ఈజీ అయిపోతుంది. డైరెక్ట్ గా వెళ్ళి మీ CAకి ఇచ్చేయచ్చు. మనం రోజు గూగుల్ కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్, యాపిల్ డివైస్లు వాడి వాళ్ళని ధనవంతులుగా మార్చే బదులు ఈ కంపెనీల షేర్లు కొని మనం కూడా రిచ్ అవ్వచ్చు. ఒక ఇన్వెస్టర్ గా ఎదగడానికి, మీ వెల్త్ ని గ్లోబల్ గా డైవర్సిఫై చేసుకోవడానికి ఇండ్ మనీ యాప్ అనేది ఇండియాలో ఉన్న ఒకే ఒక్క కరెక్ట్ ప్లాట్ఫామ్. ఇంకా లేట్ చేయకండి, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఇండ్ మనీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కేవలం కన్స్యూమర్ గానే కాకుండా స్మార్ట్ ఇన్వెస్టర్ గా మారండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ అండ్ డీప్ అనాలిసిస్ వీడియోస్ కోసం మన ఆల్కెమిస్ట్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను, మీ ఆల్కెమిస్ట్. స్టే క్యూరియస్, స్టే వెల్దీ అండ్ జై హింద్.